4 రోజులు ఆలస్యమైన ఎట్టకేలకు మోహన్ బాబుకు జ్ఞానోదయమైంది. టీవీ9 పోరాటానికి దిగొచ్చిన మోహన్ బాబు చికిత్స పొందుతున్న రిపోర్టర్ రంజిత్ ని పరామర్శించారు. ఈ ఎపిసోడ్ లో ఎంటైర్ జర్నలిస్టులకు సారీ చెప్పారు. సరే, మరి నెక్స్ట్ ఏంటి? జర్నలిస్టు సంఘాలతో టీవీ9 పెట్టిన 4 డిమాండ్లలో నెరవేరనివి ఎన్ని? అమలు చేయాల్సింది ఏంటి? టీవీ9 పోరాటం ఫలించింది. జర్నలిస్టు సంఘాల ఆందోళనలతో మంచు కుటుంబం దిగొచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీవీ9 రిపోర్టర్ రంజిత్ ను మోహన్ బాబు ఫ్యామిలీ పరామర్శించింది. మొత్తానికి 4 రోజుల తర్వాత మోహన్ బాబుకు జ్ఞానోదయమైంది. మీడియాపై దాడి చేసి తాను ఎంత తప్పు చేశానో తెలిసొచ్చింది. సమాజమంతా తనకు వ్యతిరేకంగా మారడంతో తాను ఎంత తప్పు చేశానో తెలుసుకున్నారు మోహన్ బాబు. జర్నలిస్టును చులకనగా చూస్తే తీవ్ర పరిణామాలను ఫేస్ చేయాల్సి వస్తుందని గ్రహించారు. ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. మోహన్ బాబు సారీ చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోదంటున్నారు జర్నలిస్టు సంఘాలు. కాళ్లల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. భవిష్యత్తులో మోహన్ బాబు లాంటి ఆవేశపరుల వల్ల ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయంలో జర్నలిస్టు సంఘాలతో పాటు టీవీ9 ప్రధానంగా 4 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. నెంబర్ 1, మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు పెట్టాలి. నెంబర్ 2, మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. నెంబర్ 3, మోహన్ బాబును అరెస్టు చేసి విచారించాలి. నెంబర్ 4, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి. ఈ 4 డిమాండ్లు నెరవేరేదాకా జర్నలిస్టుల పోరాటం ఆగదంటున్నారు. అయితే 4 ప్రధాన డిమాండ్లలో మొదటి 2 నెరవేరాయి. 1, మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు నమోదు కాగా, రెండోది మోహన్ బాబే బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఇంకా 2 డిమాండ్లు మిగిలే ఉన్నాయి. మొన్న మోహన్ బాబును అరెస్టు చేస్తారని హడావుడి జరిగినా అలాంటిదేమీ లేదు. ఇప్పటి వరకు మోహన్ బాబును అదుపులోకి తీసుకొని చట్ట ప్రకారం విచారించిందే లేదు. అసలు పోలీసులకు మోహన్ బాబు దొరకడం లేదా? పోలీసులు ఎదుట ఎప్పుడు లొంగిపోతారో కనీసం సమాచారం కూడా ఇవ్వలేదా అనే ప్రశ్నలు జర్నలిస్టు సంఘాల నుంచి ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కూడా హత్యాయత్నం కేసు నమోదు చేయడంతోనే పని అయిపోయిందన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. మోహన్ బాబు ఎక్కడికి పారిపోనప్పటికీ ఎందుకు పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తున్నారు జర్నలిస్టులు. అల్లు అర్జున్ విషయంలో దూకుడు ప్రదర్శించిన పోలీసులు మోహన్ బాబు విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. దీనిపై పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు జర్నలిస్టులు. ఇప్పటికే తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ గన్లు సరెండర్ చేయాలని రాచకొండ కమిషనరేట్ నోటీసులిచ్చింది. పోలీసుల నోటీసులపై ఇప్పటి వరకు స్పందించలేదు మోహన్ బాబు. గన్ సరెండరు చేయలేదు. దీనిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అసలు మోహన్ బాబు గన్ సరెండర్ చేస్తారా అనే అనుమానం కలుగుతోంది. ఇదే క్రమంలో జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని మీడియా సంఘాలు ఏళ్లకు ఏళ్లు పోరాడుతున్నాయి. కానీ ప్రభుత్వాలు చొరవ చూపడం లేదు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు జరిగితే ప్రత్యేక చట్టాలున్నాయి. లాయర్లకు, వైద్యులకు ఇలా ప్రతి ఒక్కరికి ప్రత్యేక రక్షణ ఉంది. కానీ జర్నలిస్టులు ఏం పాపం చేశారని విధి నిర్వహణలో వారి ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అన్నది జర్నలిస్టుల ప్రశ్న.